హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో పుట్టగొడుగుల కర్రీని మసాలాలు లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇందుకోసం నేను ఇక్కడ మనకి మార్కెట్లలో అవైలబుల్లో దొరుకుతూ ఉంటాయి కదా, అలా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని ఒక్కొక్క పుట్టగొడుగు 4 ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక గోళంలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు, జీరా, ఉద్దివేడ, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. 1-2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగుల ముక్కలు ఇవి కలుపుకోవాలి. ఇది ఆయిల్లో కాస్త ఫ్రై అయితే అవ్వాలి ఈ పీసెస్ అన్నీ. ఇప్పుడు కారానికి తగినంత కారము, ఉప్పు ఇవి కాస్త ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒకటి కట్ చేసుకున్న టమాటో అయితే వేసుకుంటున్నాను. టమాటా వేసుకున్నాక కాస్త ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడిని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పౌడర్గా అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి పౌడర్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఎండు కొబ్బరి మాత్రమే వేసాను ఇక్కడ. ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఒక 1 మినిట్ వరకు అయితే మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీ పులుసుకు తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చపాతీలోకి అయితే చేశాను కాబట్టి కాస్త పులుసు ఎక్కువ, వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాను. కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కాస్త ఒక 1 మినిట్ అయితే ఉంచేసుకోవాలి. అంతేనండి, టేస్టీ మసాలా తక్కువ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఈ పుట్టగొడుగుల కర్రీని ఒకసారి తప్పక ట్రై చేయండి. మసాలాలు లేకుండా టేస్టీగా ఉంటుంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.